ఎవరు జీవితంలో పనిచేయడం ఈ రోజు వాస్తవంగా మనిషి పోయిన తర్వాత బతికిపోయే వాళ్ళు ఏం కాదు. ఎవరు జీవితంలో పనిచేయడం ఈ రోజు వాస్తవంగా మనిషి కాదెవరు వేధింపులకు అనర్హం. తమ పర భేదాలు లేవు ప్రశాంతిరెడ్డికి. నెల్లూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వేధింపులకు టీడీపీ నేతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన సూసైడ్కు ప్రయత్నించాడు టీడీపీ నేత ఇమాన్ బాషా. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమాన్ బాషా పురుగుల మందు తాగడంతో స్థానికులు అతన్ని హాస్పిటల్కి తరలించారు. అన్యాయం చేస్తావా? ఈరోజు నా భార్యని చూడండి, ఏ రోజు కూడా సరిగా అన్నం తింటున్నావు ఈ సంవత్సరం నుంచి. అడుగడుగున అవమానాలే. గ్రామంలో పోతే నీకు విలువ లేదంట కదా అంటే ఎంత తల దించుకోవాల్సి వస్తా ఉందో ఆలోచించండి. ఒక కార్యకర్త పడే బాధన వేదన కనీసం తెలియదు. ఈరోజు ఎవరికి చెప్పుకోవాలా? పోయి చెప్తామంటే మధ్య అడ్డుకోవడం అయిపోయింది. సతీష్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది నెల్లూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వేధింపులకు భరించలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఇమాం బాషా ఈ ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఇమాం బాషా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అవమానపరిచారు. తను తీవ్ర మనస్తాపం చెందేలాగా వ్యవహరిస్తా ఉన్నారు, తీవ్రంగా దూషిస్తా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ స్వయంగా మీడియా ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇమాం బాషాను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు చేసినటువంటి బేభత్సం గాని, అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి పైన దాడి చేయించడం, వేమిరెడ్డి అనుచరులు నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక దారుణమైనటువంటి దాడి చేయించారు. సో ఆ ఘటన పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు లేనటువంటి ఒక దారుణమైనటువంటి దాడి మాజీ ఎమ్మెల్యే పైన రాజకీయ నాయకుడు అయినటువంటి నల్లపరెడ్డి కుటుంబానికి సంబంధించి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నల్లపరెడ్డి కుటుంబం పైన దాడి చేయించిన ఘటనలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ పైన ఇప్పుడు ఆ ఘటన చర్చను ఉంటుంది. కానీ మళ్ళీ స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండి వెనకాల మనం చూడండి ఆ పార్టీ ఆఫీస్ లోనే ఆయన పార్టీకి సంబంధించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి ఆ బ్యానర్లు కూడా ఉన్నాయి. అదే కార్యాలయంలో ఆమె ఏ విధంగా అవమానించారు, ఎంత మొదటి నుండి పార్టీ కోసం కష్టపడినటువంటి తనని అవమానించి గుర్తింపు లేకుండా చేసి ఇబ్బంది పడుతున్నారని మనస్తాపానికి గురి ఆత్మహత్య చేయడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం. ప్రస్తుతం ఇమాం బాషా ఆసుపత్రిలో చేర్చారు, వైద్య సేవలు డాక్టర్లు అందిస్తున్నారు. రైట్, ఆయన జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి అని తెలుస్తుంది సతీష్. అలాగే ఇక్కడ ఒక్కచోటే కాదు, కుటుంబంలో తరచూ మనం వింటూ ఉన్నాం ఎమ్మెల్యేల ఆగడాలు, లేదంటే వాళ్ళ అణచివేత తట్టుకోలేక చాలామంది టవర్లు ఎక్కుతున్నారు. ప్రస్తుతం ఇమాం బాషా కావాలంటే పదవికి రాజీనామా చేయడమో పార్టీ వీడియో పోతారు, కానీ ఆత్మహత్యా యత్నం చేశారంటే కనుక ఎంతటి అవమానాలు భరిస్తూ వస్తున్నారు సంవత్సర కాలంగా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తీవ్రమైనటువంటి అవమానం గురి చేశారని నేను ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినప్పుడు కూడా నన్ను ఘోరంగా అవమానించారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా స్వయంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. సో ఆ ఇతర పరిస్థితులన్నీ కూడా పూర్తిగా నన్ను అవమానకరంగా ప్రతిరోజు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తాను మనస్తాపానికి చెందినట్టు చాలా స్వయంగా చెప్పారు. చూసాక ఏ విధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికలు రావడం కోసం పనిచేస్తారో ఆ ప్రెస్ మీట్ లో చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం ఏ విధంగా పనిచేశారు వివరించారు. ఇంత పార్టీ కోసం పనిచేసినప్పటికీ కూడా నన్ను అవమానించారు, నన్ను తీవ్రంగా అవమానిస్తూ ఉన్నారు. పదే పదే మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఇమాం బాషా ఆత్మహత్య మీడియా ముందే చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీరు పట్ల ఇప్పటికే రాష్ట్ర జిల్లాలోనే కాదు, నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చ జరుగుతుంది.
ఏ స్థాయిలో ఆమె సతీష్. వ్యవహరిస్తా ఉన్నారన్న దానికి ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిపైన దాడి చేయించారు. ఇప్పుడు స్వయంగా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో రైట్.